రాజకీయాలు చేయడానికి ఇట్లాంటి చేయడానికి మీకు ఇవాళ రాజకీయ పార్టీలకు మాత్రం ఇక్కడ తావులేదు. విద్యార్థి ఉద్యమాలను చేసి 150 ఎకరాలను కాపాడినటువంటి చరిత్ర మాత్రం ఇక్కడ విద్యార్థి సంఘాలకు ఉంది. కానీ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇవాళ 264 ఎకరాల భూమి ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ అప్పుడున్నటువంటి రైతుల నుంచి సేకరించారో, రైతుల నుంచి 264 ఎకరాల భూములు సేకరించి ఇప్పుడు 148 ఎకరాల భూమిని కాలేజీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరు. మరి అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఉన్నటువంటి రాజిరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు కమిటీ సభ్యులుగా ఉన్నారు. విద్యా అవసరాల కోసం మాత్రమే ఈ ల్యాండ్స్ సేకరించాలన్నప్పుడు చాలా విషయాలకు కూడా ఈ ల్యాండ్స్ మరి విపరీతంగా వేరే దానికి ఇచ్చినటువంటి ఉంది. పోలీస్ స్టేషన్కి ఇచ్చిరు, స్టేడియంకి ఇచ్చిరు, గోడౌన్లకు ఇచ్చిరు, ఎఫ్సిఐలకు ఇచ్చిరు, తర్వాత ఈ దూరదర్శన్కి ఇచ్చిరు. అనేక రకాల భూములు విద్యా అవసరాల కోసం కాకుండా మిగతా అవసరాల కోసం ఇచ్చిరు. మరి మిగతా అవసరాల కోసం ఇచ్చినప్పుడు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మరి ఎందుకు ప్రశ్నించలే? ఈ కళాశాల భూములు మరి వేరే అవసరాల కోసం ఇస్తున్నారు, మరి ఇది విద్యార్థుల కోసం ఉపయోగపడట్లేదని చెప్పేసి ఏ నాయకుడు అప్పుడు ప్రశ్నించలే. కానీ ఇప్పుడు మీ రాజకీయాల కోసం మాత్రం మేమంటే మేము అని చెప్పేసి ఇవాళ మేము కాపాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే మీరు గతంలో అనుకున్నారో దాని గురించి ఆలోచన చేయండి. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, లా కాలేజీ లేదు, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లేదు, ఒక ఐటీఐ కాలేజీ లేదు. ఏ కాలేజీలు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో లేవు. మీరు ఇంత ల్యాండ్ పెట్టుకొని విద్యకు సంబంధించినట్టు ఇంత ఆస్కారం ఉన్నాక కూడా మీరు ఇదేం చేయట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వార్నింగ్లు ఇచ్చడము, రాజకీయాలు చేయడము కాదు, విద్యా అభివృద్ధి కోసం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత అవకాశం ఉంది, ఇక్కడ విద్యా సంస్థలు పెట్టడానికి అవకాశం ఉంది. మీరు ఇవాళ ఇద్దరు సీఎంలను ఒడగొట్టినని చెప్పేసి మీరు ఇవాళ చెప్తా ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే, కేంద్రీయ విద్యాలయాలను ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయండి, ఒక అట్నే కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన విద్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయండి. అట్లాంటి ఏర్పాటు చేయకుండా ఇవాళ ఒకళ్ళదొకళ్ళు రాజకీయాలు చేసుకొని ఒకళ్ళదొకడు పబ్బం కట్టుకోవాలని చూడడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు అందరూ ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ల్యాండ్ విషయంలో కేసులు అనేక విషయాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోటి చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏదైతే శిశు మందిర్ కానీ, తర్వాత కర్షక్ బిఎడ్ కానీ, తర్వాత జీవీఎస్ కాలేజ్ ఇంతకు ముందు ఉండే, ఇట్లా అనేక రకాల అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ కేసుల్లో కూడా నడుస్తూ ఉంది. 26 ఎకరాల భూమి. ఇవన్నీ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి.